హాయ్ అండి. హలో, నమస్తే. వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్‌ప్రెస్‌లో అద్భుతమైన మలై టోస్ట్. అదేంటంటే స్వీట్, ప్యూర్ స్వీట్. దీనిలోకి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే 2 కప్స్ ఆఫ్ మిల్క్ కావాలి, ఒక హాఫ్ కప్పు షుగర్ని పొడి చేసుకోండి, ఒక్క కోడిగుడ్డు, మలై, కొద్దిగా యాలక పొడి, బ్రెడ్ స్లైస్ని, బటర్, మిరియాల పొడి. సో ముందు నేను ఒక బౌల్ తీసుకున్నాను, దాంట్లోకి 2 కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నా. 2 కప్స్ 75 ml కనుక కప్పు, చిన్న కప్ అయితే కనుక ఇది 100-120 ml, లేకపోతే 150 ml ఆఫ్ మిల్క్. దానికి ఇదిగోండి బాగా గిలక్ కొట్టిన మలై, మీగడ చాలా బాగుంటుంది దీనిలోకి మీగడ, కానీ గిలక్ కొట్టాలి మెత్తగా, ఇదే మెయిన్ టేస్ట్. దీని పేరే మలై టోస్ట్. వేసేస్తున్నాను. ఆ మీగడ గిలక్ కొడుతుంటేనే వెన్నపూస అయిపోతుంది. ఇదిగోండి కొద్దిగా యాలక పొడి, కొద్దిగా మిరియాల పొడి, పంచదార పొడి చేశాను. పంచదార డైరెక్ట్ వేస్తే కలవటం కొంచెం కష్టం అవుతుంది, పొడి వేసేస్తున్నాను. మీ స్వీట్కి అనుగుణంగా వేసుకోండి. షుగర్, ఒక్క గుడ్డు, దీన్ని మంచిగా మిక్సీ వేసుకోవచ్చు, లేదంటే ఇట్లాగా చిలుక్కోవచ్చు. ముందు కలపండి ఒకసారి. ఒక్కసారి పంచదార చెక్ చేసుకోవడం మర్చిపోకండి. ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఎక్కువైతేనేమో కొంచెం మిల్క్ కలపండి, తక్కువ అయితేనేమో కొంచెం పంచదార పొడి కలపండి. కొంచెం స్వీట్ అన్నాం కదా, స్వీట్ ఉండాలి. ఇది ఎంతసేపు అండి, పెంక వేడెక్కే లోపల ఇది కలుపుకోవచ్చు మనం. దాంట్లో ఆల్రెడీ బటర్ ఉంది, మలై అంటేనే బటర్. మీకు కావాలంటే కనుక ఎక్స్ట్రా బటర్ కొంచెం యాడ్ చేసుకోండి, బాగుంటుంది. పెంక వేడెక్కిందని తెలిసింది, ఇది ఎక్కువ నాననివ్వద్దు. ఇటొక్కసారి అటొక్కసారి తిప్పండి. మలై చూసారా ఎట్లా అంటుకుంటుందో, వెన్నపూస. ఇది కూడా అంతే. బస్ సిమ్ చేసేయండి, మళ్ళీ మాడుతుంది. పెద్దగా ఉడకాల్సిన అవసరం లేదు, బ్రెడ్డే కాబట్టి మూత పెట్టాల్సిన అవసరం 1% కూడా లేదు. జస్ట్ మీరు తీసుకోవడానికి చెక్క గంట లాంటిది రెడీ చేసుకోండి చాలు. ఆల్రెడీ బటర్ వేసేసినాము. బస్ చిక్క ఫ్రై చేయి. ఓహో, వేయించేస్తున్నాం, అటు ఇటు తిప్పేస్తున్నాం, వేయించేస్తున్నాం. దట్స్ ఆల్ అండి. మంచిగా ఫ్రై అయిపోయింది, ఈవెన్గా కట్ అయినా. చలో